కిసిక్ టాక్ షో ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వచ్చి తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటూ అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు. జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హోస్టుగా వ్యవహరిస్తుంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో సెలబ్రిటీలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాకచక్యంగా విషయాలను రాబడుతూ హోస్టుగా సక్సెస్ అయింది వర్ష. ఇదిలా ఉండగా తాజాగా ఈ కిసిక్ టాక్ షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలవగా ఈ ఎపిసోడ్కి ప్రముఖ సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా గెస్ట్గా హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఆయన సమంత ఇండస్ట్రీపై చేసిన కంప్లైంట్ గురించి కూడా తెలిపారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూలో భాగంగా ఎవరైనా మంచి యాక్టర్, పొలిటీషియన్, లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఇలా ఏదైనా ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. మీరేంటి నక్సలైట్ అవ్వాలనుకున్నారు? ఒకవేళ నక్సలైట్ అయ్యి ఉంటే సమాజానికి ఏం చేసేవారని వర్ష ప్రశ్నించగా దానికి శివాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్రతికి ఉండాలి కదా అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే తాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తన వద్దకు ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేవాడు. అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. సమంత ఇండస్ట్రీపై కామెంట్లు చేయడానికి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటే నా వద్దకు వస్తుంది. ఆ సమయంలో సమంత ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది అంటూ శివాజీ తెలిపారు. ఇకపోతే సమంత కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించినప్పుడు ఇందులో ఎంతమంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన నష్టాన్ని, ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. ఇక ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా జస్టిస్ హేమ కమిటీ లాంటి ఒక కమిటీ వేయాలని ఎంతోమంది ముందుకు రాగా టాలీవుడ్ నుంచి కూడా అనుష్క, సమంత లాంటి హీరోయిన్స్ ముందడుగు వేయటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఏంటి, అందులోనూ ఇంత బడా హీరోయిన్లు టాలీవుడ్లో కమిటీ వేయాలని కోరడం ఏంటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు శివాజీ రాజా కూడా ఇండస్ట్రీపై కంప్లైంట్ ఇవ్వడానికి సమంత తన వద్దకు వచ్చిందని చెప్పడంతో అందరూ నిజమేనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సమంత లాంటి హీరోయిన్లకే కాస్టింగ్ కోచ్ తప్పలేదంటే ఇక కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా నెటిజన్స్ పలు కామెంట్లు చేస్తుండడం గమనార్హం.